దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును. గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ మాసం 30వ తేదీ అనగా బుధవారం తిథి. ఈ రోజున వృశ్చిక రాశి వారి జాతకులు మధ్యాహ్నం 12 గంటలు దాటాక మీకు జరగబోయేది ఇదే. ఏం జరగబోతుందో మీకు తెలుసా? తెలిస్తే నోరెళ్ల పెడతారు. ఖచ్చితంగా ఇలా జరగక మానదు. ఏం జరగబోతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారు నిజంగా మీరు నక్కతొక్క తొక్కినట్లే అంటూ పండితులు చెప్తున్నారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా సమయం రానే వచ్చిందండి. అదేవిధంగా ఈ సమయంలో మీకు ధన లాభం ఎక్కువ కాబోతోంది. బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా జరుగుతాయి. ఇతరులతో ఈ సమయంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎందుకంటే మితిమీరిన కోపాన్ని అదుపులో ఉంచుకోకపోవడం వల్ల, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వీరు చాలా నష్టపోతారండి. కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఇలాగే ఆరోగ్య విషయానికి వస్తే గనక ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంతృప్తి చెందుతారు. మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి ఇది నెట్టివేయబోతుంది. ఆరోగ్యం పైన కాస్త ఎక్కువ శ్రద్ధ ఉంచండి. ఈ రాశి వ్యక్తులు మీకు ఎప్పుడు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా డబ్బు ముఖ్యం కాదు అంటూ గుర్తుంచుకోండి. పొదుపరులు, పిసినారితనం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే వీరి విషయంలో మాత్రమే, కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం లెక్కపత్రం లేకుండా డబ్బు ఖర్చు చేస్తారు. వీరి విషయంలో ₹1 ఖర్చు పెట్టాలన్నా 1కి 10 సార్లు కాదండి 100 సార్లు ఆలోచిస్తారని చెప్పొచ్చు. ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా భగవంతుడు తప్పక మీకు తోడుంటాడు. నిత్యం తలచుకునే దుర్గమ్మ మీకు తోడుగా ఉంటుంది. నిత్యం అమ్మవారు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇకపోతే ఈ రాశివారు మీకు ఉన్నటువంటి ప్రతికూల ప్రభావాలు తొలగించడానికి, అనుకున్న సమస్యలు అన్నీ కూడాను, వచ్చిన సమస్యలు ఎంతటి కష్టాలు, నష్టాలు, బాధలు అయినా తొలగించడానికి నిత్యం దుర్గమ్మ మీకు తోడు నీడగా ఉంటుంది. ఈ రోజున మాత్రం మీరు మధ్యాహ్నం 12 గంటలు దాటాక చక్కటి ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో మీ యొక్క జాతకం చక్కగా మారిపోతుంది. మీకు డబ్బు ఏ రూపంలో అయినా వస్తుంది. ఆకస్మిక ధన లాభం కలగబోతోంది. అదృష్టాన్ని అయితే ఈ రోజు పొందుకోబోతున్నారు. మీకు ఉన్న ఒక సమస్య, ఎన్నో రోజుల నుంచి వేధిస్తున్న సమస్య, అది చిన్నది కావచ్చు, పెద్దది కూడా కావచ్చు. ఆ యొక్క సమస్యల నుంచి బయటపడే యోగం అయితే మీకు తప్పక కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఆ సమస్యను దాటుకుని బయటపడడానికి మీ వంతు ప్రయత్నం కూడా మీరు చేయాలి. కోపాన్ని, ఆవేశాన్ని పక్కన పెట్టేసి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. జీవితంలో పై స్థాయికి రావాలి అంటే ఎన్నో కష్టాలు పడాలి. వీరికి ఇది బాగా ఎరుక. కానీ కొన్ని విషయాల్లో ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోవడం, ఏదైనా ఒకరు ఒక మాట చెప్తే అది మీకు మీ మనసుకు నచ్చితే భుజానికెత్తుకోవడం, అందులో మనం ఏమిటంటే గనక ఆ యొక్క విషయంలో నిజాలు కొన్నిసార్లు గ్రహించలేకపోతాము. ఇది మన గ్రహస్థితి. గ్రహస్థితిలో లోపం ఉంటేనే ఇటువంటి ఇబ్బందులు అధికంగా వస్తాయండి. ఈ రోజున మాత్రం ఈ ఇబ్బందులతో జాగ్రత్త. ఎవరు ఏది అన్నా ఒక మాట పడండి, మౌనం వహించండి. కానీ నిజాలు నిర్ధారణ చేసి వారికి గుణపాఠం చెప్పే సమయం దుర్గమ్మ తల్లి అతి త్వరలోనే మీకు తెలియజేస్తుంది. అయితే అననుకూల పరిస్థితుల నుండి బయటపడి వృద్ధిలోకి రావాలి అంటే గనక ఈ రాశి జాతకులు ఈ యొక్క జ్యోతిష పరిహారాలు కూడా పాటించాలండి. ఈ రాశి జాతకులు ఆదివారం పూట ఉపవాసం ఉంటే చక్కటి ఫలితాలు, చక్కటి లాభం కలుగుతుందని చెప్పొచ్చు. సూర్య నమస్కారాలు నిత్యం చేయడం, సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం, సూర్యారాధన చేయడం, శివుని ఆలయానికి వెళ్లి శివారాధన చేసుకోవడం, ఇటువంటి అన్ని పరిష్కారాలు చేయడం వల్ల వీరికి శక్తి కలుగుతుంది. ఏదైనా చేయగలము అనే ఒక ధైర్యం కలుగుతుంది. అనునిత్యం మంచి జరుగుతుందని పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఇక శని మందిరానికి వెళ్లి శనిదేవునికి నువ్వుల నూనె సమర్పించండి. శనిదేవునికి నువ్వులు దానం చేయడం వంటి పరిష్కారాలు తప్పక పాటించండి. మంచి ప్రతికూల ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్